జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పరిధిలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల మధ్య పంచాయతీ ముదిరి పరిస్థితి అదుపు తప్పింది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో పోలీసు సిబ్బందికి గాయాలు కావడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు వెల్గటూరు మండలం పరిధిలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుందనే చెప్పాలి. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? యామూల్య, ఒకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచ్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ కూడా మూడో విడత మొత్తం కూడా పూర్తయిపోయింది. సో అక్కడక్కడ చిన్న చిన్న ఇది జరిగినాయి. అయినప్పటికీ సవాబుగా అంతా పూర్తి అయిపోయింది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా పెద్ద ఎత్తున సీట్లు తెచ్చుకుంది. సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉంది, థర్డ్ ప్లేస్ లో ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఉన్నారు, ఫోర్త్ ప్లేస్ లో బీజేపీ ఉంది. సో దీనికి సంబంధించి ఇది ఇలా ఉంటే నిన్న జరిగినటువంటి ఏదైతే మూడో ఫేజ్ పోలింగ్ ఉందో దానికి సంబంధించి రిజల్ట్ సమయంలో జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పరిధిలోని ఏదైతే పైడిపల్లి గ్రామం ఉందో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల మంగ 32 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సో ఇప్పటికే ఓటమిని అంగీకరించిన బీజేపీ అభ్యర్థి జక్కుల మమత సంతకం చేసి కూడా, అంటే ఓడిపోయినట్టు సంతకం చేసి కూడా ఆమె కౌంటింగ్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అయితే కాసేపటికి వెళ్లిపోయిన తర్వాత కాసేపటికే బీజేపీకి సంబంధించిన శ్రేణులు, బీజేపీ అభ్యర్థికి సంబంధించిన అనుచరులంతా కూడా అంటే ఆమె ఓడిపోవడానికి కారణం కూడా ఒక బ్యాలెట్ బాక్స్ లెక్కల్లో అవకతవకలు జరిగాయంటూ పెద్ద తీవ్ర ఆందోళన చేశారు. దీనికి ఆపోజిట్ గా బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు కూడా అంటే అక్కడికి వచ్చి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది. పెద్ద తోపులాట జరిగింది. ఈ తోపులాటకు సంబంధించి కూడా ఇప్పటికే బీజేపీ అటు బీఆర్ఎస్ వాళ్ళు తోపులాట చేసుకున్నారు, రాళ్లతో దాడులు చేసుకున్నారు, పరస్పరం కూడా కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా దాదాపు 10 రౌండ్ల పాటు గాల్లోకి పిస్తోల్ తో పైకి పేల్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా దాడిలో పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసు వాహనాలకు రాళ్లతో రువ్వినప్పుడు ఆ గ్లాసెస్ పగిలాయి. ఇప్పటికే పోలీసులకు కూడా అక్కడక్కడ దెబ్బలు దాకాయి. దీంట్లో ముఖ్యంగా ఏదైతే ఎస్ఐలకు దెబ్బలు తాకింది, ఇక్కడ సిఐకి కూడా దెబ్బ తాకిన పరిస్థితులు కనబడుతున్నాయి. దీనికి సంబంధించి మొత్తం పోలీస్ పహారాలో దాదాపు ఇప్పుడు ప్రజెంట్ కూడా ఈ పోలీస్ పహారాలో అక్కడ ఉంది. ఇప్పటికే 12 మంది ఎస్ఐలు, డిఎస్పీలు, 4 డిఎస్పీలు, సిఆర్పిఎఫ్ బలగాలు మొత్తం కూడా ఈ గ్రామంలో చుట్టుముట్టి మొత్తం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే చూస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఒకవైపు ఎన్నికల కమిషన్ కి కూడా ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో కూడా కేసు అయింది. ముఖ్యంగా ఇరు వర్గాలు మొత్తం పోలీసులు మధ్యలో అడ్డు రావడంతో ఆ కోపానికి లోనైన బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, అటు బీజేపీ శ్రేణులు కావచ్చు, ఆ పోలీసులను చూడకుండా కూడా విపరీతంగా పోలీసుల పైన దాడి చేయడం కావచ్చు, ఎస్పీ స్థాయిలో ఉన్న అధికారుల పైన కూడా ఇప్పటికే ఎస్పీ స్థాయి అధికారికి కూడా గాయమైంది, ఒక సిఐకి కూడా గాయమైంది. పెద్ద ఎత్తున డిఎస్పీ రామచందర్ తలకు కూడా గాయమైనట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి పోలీసులకు కూడా అంటే ఒక కోపం వస్తే, ఎలక్షన్ కోసం కోపం వస్తే ఎవరిని పట్టించుకోరు అనంటూ కూడా ఈ సంఘటనని గుర్తు చేస్తుంది అమూల్య. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, పెద్ద కార్యకర్తలు అంటే 32 ఓట్లతోనే గెలిచారు కాబట్టి ఒక బ్యాలెట్ పేపర్ మాది, అంటే మా బ్యాలెట్ పేపర్ ఒకటి కావాలనే పక్కకు పెట్టారు. మమ్మల్ని ఓడగొట్టడానికి ఉన్నత అధికారులతో, ఏదైతే ఎలక్షన్ కి సంబంధించిన అధికారులు ఉంటారో ఆ ఉన్నత అధికారులతో కుమ్మక్కై ఈ తతంగాన్ని అంతా నడిపించారంటూ కూడా బీజేపీ అభ్యర్థులు ఒక్కసారిగా కౌంటింగ్ సెంటర్ కి రావడం, మళ్ళీ అక్కడ బీజేపీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఏకమై మీరు ఒకవైపు ఎన్నికల అధికారులపై దురుసుగా మాట్లాడడంతో ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఏదైతే సర్పంచ్ అభ్యర్థి కూడా అక్కడున్న శ్రేణులతో పాటు మీరు ఆల్రెడీ ఓడిపోయారు, సంతకం పెట్టారు, మరి మళ్ళీ వచ్చి ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఆమె వాదనకు దిగారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు పరస్పరం మాట్లాడుకునే సమయంలో గొడవకు దారితీసింది. సో దాన్ని పెద్ద ఎత్తున ఒకరిపైన ఒకరు మాటల వర్షం కురిపించుకుంటూ, అలాగే రాళ్ల వర్షం కురిపించుకుంటూ
సో దాడులు చేసుకుంటా ఉంటే పోలీసులు కూడా చెల్లాచెదురు చేసే సమయంలో పోలీసులకు గాయం అవడం కావచ్చు, అలాగే నలుగురు డిఎస్పీలు, ఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు అందరూ వచ్చిన దాదాపు ఒక 2-3 గంటల పాటు కూడా అక్కడ కంట్రోల్ గాని సిచ్యువేషన్ ఉంది అమూల్య. దీనికి మరి సంబంధించి ఇప్పుడు అంటే ఈ ఉద్రిక్తతలో ఇప్పుడు డిఎస్పీ రఘుచందర్ కూడా తల గాయమైందని తెలుస్తోంది, ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటారు? ఎస్, ఆయనకు తలకు గాయమైంది, దానికి సంబంధించి హాస్పిటల్ తీసుకెళ్లారు. ఓకే, ఆయన హాస్పిటల్లో ఉన్నారు. కానీ దీనిపైన పోలీస్ వ్యవస్థ అంతా కూడా సీరియస్ గా తీసుకుంది. వాళ్ళందరినీ ఇప్పటికే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ పోలీస్ స్టేషన్ లో అటు బీజేపీ వాళ్ళని కావచ్చు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళని కావచ్చు పోలీస్ స్టేషన్ లోనే ప్రజెంట్ అయితే ఉంచారు. వాళ్ళపైన మరి ఎలాంటి కేసులు పెడతారు ఏంటి అనేది, లేదు అంటే మరి చట్టపరంగా వెళ్తారా ఏంటి అనేది కూడా ఒక చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఒకవైపు అంటే ఎలక్షన్ కి సంబంధించిన విధుల్లో పోలీసుల పైన దాడి చేయడం కూడా మరి ఎంతవరకు సబబు, విలేజ్ లో ఈ మాత్రం అట్మాస్ఫియర్ ఉంటది అనుకోలేదంటూ కూడా డిఎస్పీ చెప్పినారు. ఎందుకంటే విలేజ్ లో జనాలంతా కూడా మంచిగా ఉంటారని తెలుసు, కానీ ఇంత ఫైరింగ్ గా ఉంటారు, ఇలా చేస్తారని మేము ఊహించలేదని కూడా ఆయన చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పటికీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు పోలీసులు కూడా ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిందే అంటూ కూడా జనాలు చెప్తున్నారు అమూల్య. రైట్, ఇప్పుడు ఇదైతే ఉందో ఓట్ల లెక్కింపులు అవకతవకలు జరిగాయి అంటూ కూడా ఏదైతే ఆరోపించారు, ఇది కేవలం వీళ్ళు ఇప్పుడు ఓడిపోయారన్న కోపంతోనే ఇలా చేశారంటారా? అసలు వాస్తవం ఏంటి? అయితే బీఆర్ఎస్ కు సంబంధించిన క్యాండిడేట్ ఇప్పటికే 32 ఓట్ల మెజారిటీతో ఆమె గెలిచారు. సో గెలిచిన సమయంలోనే ఎన్నికల అధికారులు ఆమెను సర్పంచ్ అభ్యర్థిగా అనౌన్స్ చేశారు. అయిపోయింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కూడా దాదాపు అక్కడ అన్ని చూసుకున్నారు, అంతా మొత్తం వార్డ్ నెంబర్లకు సంబంధించి కావచ్చు అన్ని చూసుకున్న తర్వాతే ఆమె సంతకం చేసి వెళ్లిపోయారు. వెళ్లిపోయిన 10-15 నిమిషాలకు మళ్ళీ వచ్చి వాళ్ళ కార్యకర్తలతో మళ్ళీ వచ్చి, లేదు మాకు కావాలనే ఒక బాక్స్ ని పక్కకు పెట్టారు ఎన్నికల అధికారులు, అది ఆ బాక్స్ లో ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లను లెక్కించలేదు, కావాలనే నన్ను ఓడగొట్టారంటూ కూడా అక్కడ పెద్ద ఎత్తున ఇది చేయడం, దాంతో పాటు ఈ ఘర్షణకు మూల కారణం కూడా అదే. అంటే అక్కడ బ్యాలెట్ ఉందా లేదా అనేది కూడా తెలియదు, కానీ ఈమె విమర్శిస్తున్నారు అనేది ఒకటి ప్రధాన ఎజెండాగా ఉంది అక్కడ. మరి బ్యాలెట్ కి సంబంధించి అధికారులు ఏదైతే ఎన్నికల అధికారులు వాళ్ళకున్నా వీళ్ళకున్నా సమానంగానే చేస్తారు. సో అయినప్పటికీ ఇట్లా విమర్శించడం, అటు గతంలో ఫస్ట్ విడతలో కావచ్చు, సెకండ్ విడతలో కావచ్చు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఇదే చేశారు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మాకు ఎన్నికల అధికారులు ఇలా చేశారు, సో మమ్మల్ని సపోర్ట్ చేయలేదు అంటూ కూడా విమర్శలు చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఇది కూడా జరిగింది. కానీ ఇది ఇంత తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుందని ఎవరు అనుకోలేదు. ముఖ్యంగా పోలీసులు కూడా డిఎస్పీ స్థాయి వ్యక్తి చెప్తున్నారంటే ఏదో కోపంలో ఇది చేస్తారు తప్ప ఇంత సీరియస్ గా యాక్షన్ తీసుకుంటారు, మరీ ఇంత రూడ్ గా ప్రవర్తిస్తారు ప్రజలంటూ కూడా ఆయన అనుకోలేదంటూ కూడా ఆయన చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. చూస్తే పైడిపల్లి గ్రామం బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల మంగ 32 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓటమిని అంగీకరించిన బీజేపీ అభ్యర్థి జక్కుల మమత సంతకం చేసి కౌంటింగ్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అయితే కాసేపటికే బీజేపీ శ్రేణులు మళ్లీ అక్కడికి చేరుకొని ఒక బ్యాలెట్ బాక్స్ లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఆందోళనకు దిగారు. ప్రతిగా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు రాళ్లు రవ్వుకోవడం, ఇటు పోలీసులు మరియు అధికారులు గాయపడ్డారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆందోళనకారులైతే అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది. కానీ ఉద్రిక్తతలు మరింత పెరగడంతో పోలీసులు గాల్లోకి 10 రౌండ్ల కాల్పులు జరిపారు. ఆందోళనకారులు ఎంసీసీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడి డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేసినందుకు పలువురిపై కేసు నమోదు చేశారు. పైడిపల్లిలో భయాందోళన వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 4 డీఎస్పీలు, 12 మంది సిఐలు, సిఆర్పీఎఫ్ బలగాలు కూడా పహారా కొనసాగిస్తున్నారు. మరొక వైపు కట్టుదిట్టమైన పోలీస్ పరహాలో బ్యాలెట్ బాక్సులు తరలించారు.